ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారపు దినమున ఉదయకాలమున దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరము మీ మధ్య ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేహమే దేవుని ఆలయం కనుక నీ దేహమైనటువంటి దేవుని ఆలయాన్ని నీవు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మొదట నీ హృదయమును నీవు సిద్ధపరచుకొని నీ హృదయంలో ఉన్న చెడునంతటిని తీసివేసి, ఏదైతే దుమ్ము పట్టిపోయిందో నీ హృదయంలో ఏదైతే కుళ్ళు పట్టి ఉందో, బూజు పట్టిపోయిందో, నీ బూజు పట్టినటువంటి హృదయాన్ని, కుళ్ళు పట్టినటువంటి నీ దేహాన్ని, కలహాలతో నిండినటువంటి నీ యొక్క మనస్సును, వీటన్నిటినీ కలిపి నీవు శుభ్రం చేసుకున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. కృంగిపోయిన నీ జీవితంలోనికి దేవుడు రావటానికి ఆయన మందిరం అనే యొక్క నీ హృదయంలోని దేవుడు ఆశ్రయంగా నెలకొంటాడు. అందుకే నువ్వు ఏమాత్రం భయపడకుండా నీ దేవుని యందు విశ్వాసం మాత్రం ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ మనసు, నీ హృదయం అనేటువంటి, నీ దేహము అనేటువంటి మందిరములో దేవునిపై ఆధారపడి నువ్వు నడుచుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుని మందిరాన్ని నీ హృదయంలో ఉంచి నీ దేహాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క ఉదయకాలపు ఆదివారపు పునరుద్ధానపు దినమున తండ్రి, మేము ఈ యొక్క సన్నిధిలో కూర్చొని అడగటానికి, గోజాటానికి దేవా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మీ మందిరం వైపు అడుగులు వేయటానికి హృదయములు శుద్ధి చేసుకొని, దేహాలను పరిశుద్ధపరచుకొని దేవా, హృదయంలో ఎటువంటి కల్మషమును తండ్రి, కోపాలు, ద్వేషాలు ఏమీ లేకుండా అవన్నీ తండ్రి గుమ్మం బయటే వదిలిపెట్టి మీ మందిర ఆవరణములో పరిశుద్ధముగా వారు కూర్చోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నయనను స్తుతించడానికి నాయన మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము యేసయ్యా. మీ కృపలో భద్రం చేయండి, కనికరించండి, కృప చూపించండి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ యొక్క దినమున ఎంతమంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతని కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది నీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో, అపవాది తొక్కేస్తూ ఉన్నాడో, అపవాది క్రియల లయమైపోవును గాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్యా. తండ్రి, ఎంతమంది బలహీనంగా ఉన్నారో బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన, సహాయం చేయండి తండ్రి. నేను మరణపడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలిగించండి యేసు నామములో. ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో ఆ పరీక్షలో మంచి విజయాన్ని చేకూర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. ఎంతో కాలంలో నాయన బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, దేవు మూయబడిన గర్భాలు తెరవండి యేసు నామములో. ఎంతమంది నా నిండు గర్భంతో ఉన్నారు తండ్రి, నాయన తండ్రి, ఆ యొక్క గర్భంతో ఉన్నవారు తండ్రి, నేను ప్రతి ఒక్క బిడ్డని పేరున జ్ఞాపకం చేసుకోనండి. సుఖమైన కాన్పులు అవటానికి సహాయం చేయండి తండ్రి. ఎటువంటి ఆపద వారిపైన ఉండకుండా నాయన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటానికి మీ కృప చూపించండి. ఇల్లు కట్టుకున్న వారికి సహాయం చేయండి. నన్ను తగిన విధముగా నాయన ఎటువంటి పక్క వారితోనూ తండ్రి, వెనక వారితోని, చుట్టుపక్కల వారితోని ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా దాన్ని వారు కట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు అక్కవారు మరోవారి పట్ల మీరు నన్ను నివాసం చేయమని వేడుకుంటున్నాం దేవా, సహాయం చేయండి తండ్రి. నేను అదే విధముగా ఎంతమంది నాయన ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో
ఆత్మతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.